హైదరాబాద్ తిలక్ నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది చిన్నారులు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురయ్యారు. వారిని కింగ్ కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. పిల్లల డాక్టర్లు సంరక్షణలోనే చిన్నారులకు చికిత్స అందించారని, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. నేను డాక్టర్ సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్ ఇంకోటి హాస్పిటల్. దాదాపుగా ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యన పిల్లలు బాగిలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా ఇంకోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీం అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాత్రి ఆహారంలో మామూలుగా పప్పు, వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం చెప్పట్లేదు. వాళ్ళు సాంబారు, పప్పు, అన్నం తినని చెప్పారు, పెరుగు తినమని చెప్పారు. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడున్నటువంటి అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లేవు, మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. అన్ని కూడా అందరి పిల్లలు కూడా స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ రామకృష్ణ చౌదరి. ఈరోజు తిలక్ నగర్ లో వీళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం డిప్యూటీ డిఎంహెచ్ గారు అట్లాగే సూపరింటెండెంట్ గారు సంతోష్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం తిలక్ నగర్ లోని మైనార్టీ హాస్టల్లో రాత్రి ఆహారం తీసుకోగా కొంతమంది పిల్లలకు వచ్చేసరికి అస్వస్థత గురయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో 16 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలకు మాత్రం కొంచెం అస్వస్థత ఎక్కువగా ఉండడంతో వచ్చేసరికి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలతోటి రాగానే త్వరితగతిన ఆరోగ్య సహాయాన్ని అందించి కొంతమందిని వచ్చేసరికి పిల్లల్ని నిలోఫర్ హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి చెప్పారు. ఆ 16 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు, అందరు స్టేబుల్ గానే ఉన్నారు. ఒకరికి మాత్రం వచ్చేసరికి కొంచెం తీవ్ర అస్వస్థత ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి పరిణామాలు ఏర్పడకుండా హాస్టల్ సిబ్బంది అట్లాగే హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపల్స్ ఎవరైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో హాస్టల్ కి సరైనటువంటి పర్యవేక్షణ కూడా జరగాలని చెప్పేసి లీగల్ సర్వీసెస్ నుంచి మేము వాళ్ళకి ఒక వార్నింగ్ రూపేణా చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిణామాలు రిపీట్ అవ్వకుండా ఇది పిల్లలతోటి వచ్చరికి ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుకోకూడదని చెప్పేసి హాస్టల్స్ వారికి మేము వచ్చరికి లీగల్ సర్వీసెస్ నుంచి హెచ్చరిస్తాం.